రెక్కాడితే కానీ డొక్క అన్నటువంటి జీవితాలలో ఇప్పటికీ కొంతమంది సైతమే ఈ స్వతంత్ర ఫలాల్ని తీసుకొని నిజంగా నిరుపేదలకు మాత్రం ఈ స్వతంత్ర ఫలాలు అందడం లేదని నేను చాలా నమ్ముతా ఉన్నా. అందుకొరకే ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించినప్పుడే, మనము పై చదువులకి పోయినప్పుడే మన గ్రామానికి కానీ మనకు కానీ మంచి జరుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇదే స్కూల్లో మేము చిన్నప్పుడు చదివే టైంలో చూస్తే మరి చాలా దీనమైన స్థితి. ఇక్కడ స్కూల్ కూడా లేదు, చాలామందికి తెలుసు, కేవలం ఈ బిల్డింగ్ మాత్రమే ఉండేది. ఆ క్రమంలో మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులు, ఇదే గ్రామం ఉన్నటువంటి వ్యక్తి, ఇదే గ్రామంలో టీచర్ అయినటువంటి వ్యక్తి శ్రీ కీర్తిశేషులు హసన్ సార్. గ్రామవాసులు చాలా మంది చూసినారు. కేవలము చదువుకు దూరమై చదువుకోలేకపోతే మీ బతుకుల్లో వెలుగు లేదు, ఖచ్చితంగా మీరు చదవాల్సిందే అని చెప్పి ఒక మొద్దును తయారు చేసుకొని మేము ఎక్కడో ఇక్కడ పారేటువంటి వంకలోనో లేకపోతే లింగమయ్య కటకాన్నో లేకపోతే మా పొలాలు ఆడుకుంటే కూడా మమ్మల్ని ఇట్లాంటి ఫ్రెండ్స్ని పంపించి స్కూల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా పొలాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా కాలికి మొద్దులేసి కూర్చోబెట్టి చదివించినటువంటి ఘనత ఈ స్కూల్ అని చెప్తా ఉన్నా నేను. ఒకవేళ ఆ రోజు హసన్ సారే గిన నా పైన ప్రయోగం చేయలేకపోయింటే ఈరోజు ఒక లాయర్గా మీ ముందు నిలబడేవాడిని కాదు. ఆయన ఎక్కడున్నాడో ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ సభాముఖంగా ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాం. అందుకొరకే మనిషి జన్మించిన తర్వాత మనిషి జన్మించిన 3 రుణాలు మనం తీర్చుకోవాలి. ఆ 3 రుణాలు ఏందయ్యా అంటే, మా జన విజ్ఞాన వ్యవస్థాపకుడు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి మా గురువర్యులు చెప్తాడు, బ్రతుకు నీది చావు నీది, చావు నీది బ్రతుకు నీది, చావు మాత్రం మనదొక చరిత్రలో నిలిచిపోవాలి. మనం చచ్చిపోతాం, అందరూ బతుకుతాము, అందరూ చచ్చిపోతారు. కానీ ఈరోజు చాలా చోట్ల మనం విగ్రహాలు చూస్తూ ఉన్నాం. ఆ విగ్రహాలు పెట్టిన వాళ్ళంతా కూడా విమర్శించిన తరువాతనే అంత పెద్ద స్థాయికి వెళ్ళినారు. కాబట్టి ఎవరు మనం విమర్శించినా మీరు ఎవరు కూడా పట్టించుకోవద్దండి. మన లక్ష్యం ఒకటే ఉండాలా, మనం అత్యధికమైనటువంటి విద్యను అభ్యసించాలా, పై స్థాయిలో మనం ఉండాలా. ఖచ్చితంగా మనం జన్మించినందుకు మన తల్లిదండ్రుల రుణము, మనకు విద్య చెప్పినందుకు గురువుల రుణము, మనకు ఈ ప్రకృతి ఈరోజు జెండా పట్టుకున్నామంటే అది ప్రకృతిలోంచి వచ్చిందే కదా. మైక్ మాట్లాడుతున్నాడు, ప్రకృతిలోంచి వచ్చిందే కదా. నేను కోట్ వేసుకున్నా అంటే ప్రకృతిలోంచి వచ్చిందే కదా. అటువంటి ప్రకృతికి మనం రుణపడాలని డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తారు. కాబట్టి మనిషి జన్మించిన తర్వాత ఈ 3 రుణాలు మనం తీర్చుకోవడానికి ఖచ్చితమైనటువంటి కృషి మనం చేయాలని తెలియజేస్తూ